నమస్తే 9 టీవీకి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నాగోబా ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండ సురేఖ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నాగోబా దర్శనానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మోసల వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్బార్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. నాగోబా జాతర నిర్వహణకు ఇప్పటి వరకు కేటాయించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్లతో నాగోబా ఆలయాభివృద్ధిని పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 5 కోట్లతో నిర్మించిన ఆలయ గోపురానికి ప్రారంభోత్సవం చేశారు రేవంత్ రెడ్డి. ఈ ఏడాది నాగోబా జాతర ఫిబ్రవరి 9న ప్రారంభం అవుతుంది. పుష్యమాస పౌర్ణమి నుంచి జాతర సందడి మొదలవుతుంది. ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి నాగదేవతలకు పవిత్ర గోదావరి నది జలాభిషేకంతో జాతర ప్రారంభం అవుతుంది. ఓకే తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పుట్టింది. హీరో విజయ్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం, సింపుల్ గా టీవీకే విజయ్ అంటూ పిలుస్తున్నారు. పార్టీ పేరును ఫిబ్రవరి 2వ తేదీ అధికారికంగా ప్రకటించారు. రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటానని, సిల్లీ పాలిటిక్స్ చేయనని చాలా స్ట్రాంగ్ గానే లేఖ విడుదల చేశారు హీరో విజయ్. రాబోయే ఎన్నికలపైన స్పందించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని వెల్లడించారు. తమిళగ వెట్రి కజగం పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తుందని, అప్పటి వరకు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టబోతున్నట్లుగా వెల్లడించారు విజయ్. சுத்துன அண்ணா அண்ணா வேமா சுத்துங்க, டைம் ஆச்சு. வாங்க வாங்க போட்டு 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 ராஜ்குமார் பின்னாடி வாங்கினே சுத்துன 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 அண்ணா அண்ணா வேமா சுத்துங்க, டைம் ஆச்சு. வாங்க வாங்க போட்டு 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 ராஜ்குமார் பின்னாடி வாங்கினே சுத்துன 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 அண்ணா அண்ணா வேமா சுத்துங்க, டைம் ஆச்சு. సాగునీటి ప్రాజెక్టులు అప్పచెప్పి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ వాళ్ళు ఉరివేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులను కేంద్రానికి దారదత్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్కే ఉందని, ఆదాయాన్ని కౌలించుకునేది కాంగ్రెస్ వాళ్లే కదా అని అన్నారు. బీఆర్ఎస్కు వాళ్ళిద్దరూ ఎమ్మెల్సీలు నామినేట్ చేస్తే గవర్నర్ అడ్డుకున్నారు. అదే కాంగ్రెస్ పంపిస్తే మాత్రం ఆమోదించారు. 3,87,00,000 అప్పు అయితే 6 లక్షల కోట్ల అప్పని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలు చేయడం లేదని, నర్సుల ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని కూడా అన్నారు. కానీ మాట తప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే నోటుకొచ్చినట్లు తిరుగుతున్నారని హరీష్ రావు అన్నారు. వ్యాపార ప్రకటన వస్తుంది, అరే రైతు బంధు కాదురా అని, రైతు బంధు రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తుంది అన్నారు. రైతు బంధు రాలేదు అని అంటే 2021లో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పజెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతూ ఉంది. ఈరోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండను ముంచిండ్రు, పులిచింతల గట్టి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పని చేసిండ్రు. ఇవాళ మీరు జిల్లాలో 2 మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద స్పందించండి, ప్రజల ప్రయోజనాలు పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఏం మాట్లాడినారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడింది. వాస్తవానికి బీజేపీని ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఓడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, బాబురావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ను నిలువరించే శక్తి ఇవాళ బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఎమ్మెల్సీలను ఆ రోజు మనం నామినేట్ చేస్తే దాసోజు శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారిని ఆ రోజు గవర్నర్ గారేమో ఆమోదించకుండా ఆపుతారు. కానీ అదే గవర్నర్ గారు ఈరోజు 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు. ఇప్పుడు ఎవరు ఒకటైందో ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? అంటే అన్ని అబద్ధాలు, ఒక గోబల్స్ ప్రచారం. అప్పుల విషయంలో గోబల్స్ ప్రచారం, కాళేశ్వరం విషయంలో గోబల్స్ ప్రచారం. ఇవాళ అప్పుల విషయంలో ఏం చెప్పిండ్రు? యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు, అది కూడా మార్చి 31వ తారీఖు వరకు కలిపి చెప్పిండ్రు. కానీ దాన్ని 7 లక్షల కోట్లుగా ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. వీళ్ళు వచ్చి 2 నెలలు కాలే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండ్రు. అంటే ఈ రకంగా ఒక గోబల్స్ ప్రచారం చేసిండ్రు. కానీ మనం కూడా కార్యకర్తలుగా నేను మీ అందరినీ కోరేది ఒకటే, జరిగింది, జాగ్రత్తగా మన అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తు 100% మనకే ఉంటుంది. ఇవాళ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏ ఒక్కటైనా అమలవుతుందా? మొన్న నేను అడిగిన నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలు ఏదో నర్సింగ్లకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 15,000 ఉద్యోగాలను 15 రోజుల్లో భర్తీ చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బిల్లా రంగాలకు ఎంతమంది అడ్డం వచ్చినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదని అన్నారు రేవంత్ రెడ్డి. ఎంతసేపు తన కొడుకు బిడ్డల పదవుల గురించే ఆలోచించిన కేసీఆర్ నిరుద్యోగుల గురించి ఏనాడు ఆలోచించలేదని విమర్శించారు. 10 ఏళ్లుగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను నియమించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 7,000 మందికి స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేశామని అన్నారు. కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రుల 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. మాది బాధ్యత అని చెప్పి
నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రుల 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ సమయంలో ఇచ్చిన 420 హామీలను ఎప్పుడు నిలబెట్టుకుంటారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. 2 నెలలు గడిచిన రైతు రుణమాఫీ జరగలేదని విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను బదనాం చేయడంపైనే కాంగ్రెస్ దృష్టి సాధించిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేడ్చల్, మల్కజ్గిరి జిల్లా గట్కేసర్లోని బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష. తెలంగాణ గురించి ఎక్కడైనా గొంతెత్తి మాట్లాడే ధైర్యం కేసీఆర్కి ఉందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. రాష్ట్ర హక్కులు సాధించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని కేటీఆర్ కోరారు. బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండేనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను ₹2 ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు అన్నాడు, డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా, రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకున్న లెవెల్నుంటే అర్జెంట్ గా ఓన్రి బ్యాంకుకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, మహాలక్ష్మి అనే పథకం తెస్తా, ₹2,500 ఇస్తా నెలకు కోడళ్లకు, అత్తలకేమో 4,000, కోడళ్లకు ₹2,500 ఇస్తా అని చెప్పిండా లేదా? మరి ఇప్పటి వరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందర ఏం లేదు. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాండ్రు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళేమన్నా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఫ్రీ ₹500 సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పిండ్రు, 1-2 కాదు. రైతులకైతే బోనస్, క్వింటల్ కు 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లలోకి ఎక్కుతారు. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి. ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కాదు. చాలా మంది తమ్ములు తెలియక మాట్లాడుతున్నారు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, ఫిబ్రవరి 1 గడిచిపోయింది కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదని విమర్శించారు. నమ్మి ఓటేసిన యువతను నిట్ట నిలువున మోసం చేసిందని, ఇతర హామీలను వ్యూహాత్మకంగా దాటివేసే ప్రయత్నం చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయింది, మరి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. హామీలు ఇచ్చి మోసం చేసే ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని కీలక వ్యాఖ్యలు చేశారు. యువతను మోసం చేసినట్లే ఇతర వాగ్దానాలను వ్యూహాత్మకంగా దాటివేసే ప్రయత్నం జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షతన కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనేక రకాల కార్యక్రమాలకు చేరికలకు సంబంధించి ప్రతి నాయకుడు కూడా 24 గంటల పాటు గ్రామంలో ఉండేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరినీ కలిసి కొత్త వాళ్ళందరినీ చేర్పించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం. నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను. తెలంగాణలో 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన చూశాము. అంతకుముందు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూశాము.
ఇప్పుడు మళ్ళీ మరి కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ కుటుంబం మీద కోపంతో, కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి పాలన మీద కోపంతో వాళ్ళు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎంచుకున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ గెలవడం కాదు, టీఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. అయితే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చినా పెద్దగా పాలనలో మార్పు వస్తుందని అనుకోవడం లేదు. సమస్యలు పరిష్కారం అవుతాయని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుసు. మరి ఈరోజు అధికారంలో రాకముందు కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి, లేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి పైన చాలా పెద్ద ఎత్తున ఊరూరుకోయి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఎమ్మెల్యే గురించి, ప్రతి మంత్రి గురించి ఆయా అసెంబ్లీలకు వెళ్లి బీఆర్ఎస్ అవినీతి పైన ఏ మాత్రం కూడా తూతూ మంత్రంగా డూ ఫైటింగ్ చేస్తా ఉన్నారు. ఇంకా ఇతర లావాదేవీలు అయ్యాయో వాటన్నిటిని కూడా ఈరోజు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వాటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మాకు పరిస్థితి చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మరి చేస్తాదన్నటువంటి విశ్వాసం మాకైతే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఒక అవినీతి చరిత్ర. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అక్రమాల చరిత్ర. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు ఏదో 1-2 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించేటువంటి కార్యక్రమం పూర్తి విశ్వాసం ఉంది. రానున్నటువంటి ఎన్నికల్లో దేశ అభివృద్ధి కోసం, దేశం కోసం మెజార్టీ సీట్లు ఎన్నికల్లో బీజేపీ ఈరోజు ఆలోచన చేయాల్సిందే కోరుతా ఉన్నారు. అనేక మంది సర్పంచులు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, సూర్యోదయ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ స్కీమ్లకు మధ్యంతర బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద రూఫ్ టాప్ సోలరైజేషన్ తో ప్రతి నెల 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల కరెంట్ ఫ్రీగా సప్లై చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో ఏడాదికి ఆ కుటుంబాలకు 15,000 నుంచి 18,000 చొప్పున ఆదా అవుతుందని, అంతేకాకుండా మిగులు విద్యుత్ను డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అమ్ముకోవచ్చని నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. స్వయంగా ఉపాధి పొందాలనుకునే యువతకు సూర్యోదయ యోజన పథకంలో ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు. రూఫ్ టాప్ల తయారీ, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ వంటి వాటితో నైపుణ్యం గల యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. Despite the challenges due to COVID, implementation of PM Awas Yojana Gramin in rented houses or slums or chawls and unauthorized colonies, unquote, to buy or build their own houses. Of Mission Indradhanush will storage, empowerment and self-reliance programs that combine the powers of our youth and technology. A new scheme will be launched for strengthening deep tech technologies for defense purposes. Passengers. Many growth and development enabling reforms are needed. 0.75 lakh crore respectively. In the financial year 2013-14, benefits of GST. According to a recent survey, are facilitated from farmer-centric policies, income support, coverage of risks through price and insurance, aggregating to 22.5 lakh crores of rupees. Momentum for Nari Shakti. The empowerment, people are getting empowered, equipped and chains, and competition for critical minerals and technologies. A new world order is emerging
after the COVID pandemic. Confidence arising from strong and exemplary track record of performance and progress, earning Sabka Vishwas the next 5 years. ఎవరైనా తప్పు చేస్తే పట్టుకోవాల్సిన వారు వాళ్ళే. గంజాయి స్మగ్లర్ చేస్తూ పట్టుపడ్డారు. హైదరాబాద్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 కానిస్టేబుల్ పట్టుబడడం సంచలనంగా మారింది. డ్యూటీలకు సెలవులు పెట్టి మరీ డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ కారులో ఏపీ నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేస్తూ హైదరాబాద్ పోలీసులకు దొరికిపోయారు. 2024 ఫిబ్రవరి 2వ తేదీ తెల్లవారుజామున వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగర శివార్లోకి బాచుపల్లిలో 2 వ్యక్తులు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లుగా బాలాపూర్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారం అందింది. శుక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. అటుగా వెళ్తున్న వాహనాన్ని ఆపి పరిశీలించారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో యువజన సర్వీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, హన్మకొండ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా శుక్లా హాజరయ్యారు. వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హన్మకొండలో జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషం. ఈ జాబ్ మేళా పాల్గొంటున్న 65 పైగా కంపెనీలు సుమారు 500 వరకు పైగా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. వివిధ కంపెనీలు ఉద్యోగాల అవకాశాల కోసం సదురు ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఇక్కడే విద్యా అవకాశాలు కల్పించడం జరిగింది. యువతలో నైపుణ్యాన్ని వెతికి తీసేందుకే యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు స్థానికంగా పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడం జరుగుతుందని చెప్పారు. యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. registration చేసుకోవాలి కంపల్సరీ అండి. all the candidates who have come here first and should register themselves and so have come for interview. దాని ద్వారా ఇక్కడ so I only encourage and advise all young good round of applause and he has అందరూ కూడా స్టాల్ సెటప్ చేశారు. ఆన్ ద స్పాట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. అన్ని ఎగ్జామినేషన్ ప్రాసెసెస్ కూడా నడుస్తున్నాయి. సో ఐ ఓన్లీ ఎంకరేజ్ అండ్ అడ్వైజ్ ఆల్ యంగ్స్టర్స్, ఆల్ యూత్, యూ ఆర్ ఆల్ హియర్. సో డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ కూడా అందరూ ఉన్నారు. వెరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 24 జాబ్ మేళాస్ లాస్ట్ 2 years చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బిగ్ సక్సెసెస్. మేధక్ కమేస్ అయ్యారు. So it's a very good opportunity for Hanakoda youth also. And from my side, from department side, there is since all arrangements have been made, please use this day-wise job mela and make sure that you get careful about them also. All the best. And అది సరే ఎందుకు అర్థం కాదు, కానీ ఏదేమైనా వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకునే ప్రాపర్ అందరికీ ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కాబట్టి సిస్టమేటిక్గా అందరూ కలిసి పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోవాలి. సాయంత్రం వరకు కూడా ఇంకా అప్లికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాయంత్రం వరకు ఇంకా అప్లికేషన్స్ వస్తే చాలా సంతోషం. వేరే కంపెనీస్ కూడా, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇలాంటి జాబ్ మేళా పెట్టడానికి ఎన్ఆర్ఐస్ కానివ్వండి, కొందరు హైదరాబాద్ ఉన్నటువంటి వాటికి కానివ్వండి, లోకల్లో కూడా మేము ఇస్తామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది. వాటిని కూడా కలెక్టర్ గారితో ఇక్కడ చర్చించి మనం మళ్ళా కలెక్టర్ గారిని, డిప్యూటీ కలెక్టర్ గారిని అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ ఏడుమమ్ల వ్యవసాయ మార్కెట్ యార్డులలో ఏర్పాటు చేసే కేంద్రంలో ఈ నెల 5వ తేదీ నుండి నిర్వహించే ఈవీఎంల మొదటి దశ తనిఖీలను ఏర్పాట్లను హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ పరిశీలించారు. అక్కడ చేస్తున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్ జీ, ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, హన్మకొండ ఆర్డీఓ రమేష్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన హన్మకొండ జిల్లా పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఈవీఎంల మొదటి దశ తనిఖీలు ప్రక్రియను ఈ నెల 5వ తేదీ నుండి మొదలు కానుండగా కలెక్టర్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంల పరిశీలన, సీసీ కెమెరా, వెబ్ కాస్టింగ్, విద్యుత్ సౌకర్యం, విధులు నిర్వహించే అధికారులు, పోలీస్ బందోబస్తీ, భద్రతా అంశాల గురించి అదనపు కలెక్టర్ మహేందర్ జీ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లాస్ట్ టైం మీ గోడౌన్స్ అయితే ఇట్ వాజ్ ఆల్రెడీ క్లోజ్ బికాజ్ ఇట్ వాస్ 10B ఆర్ సంథింగ్. 10Bలో చేసాము కాబట్టి ఇట్ వాజ్ ఆల్రెడీ క్లోజ్. అంటే 10Bలో ఎవరు దాఖలు చేసాము. స్ట్రాంగ్ రూమ్ లేదు, స్ట్రాంగ్ రూమ్ అలాగే ఉంటుంది, అన్ని పక్కా ఉంటుంది. But that is different. డిఫెన్స్ వరకే. There is no exception in strong room. We don't take any chance. కొత్తది ఎక్కడదే ఉన్నది. ఇప్పుడు అది ఎలాగో మీకు 10లో ఒకటి క్లోజ్ అయింది కదా, పక్కన వాడుకోండి. మా వేరే అక్కడి కూడా డెల్ కంపెనీ ఉంది, ఆ డెల్ వాళ్ళు అది తీసేస్తే అది ఖాళీ అవుతుంది. అన్నీ అయిపోయింది, ఈపీ కూడా ఫైనల్ అయిపోయింది. So only for here is that single entry exit. So you are anyway sealing it off. See, windows ఉన్నాయి. So this is enough separation between the two. ఎందుకంటే అక్కడైతే ఓపెన్ ఉంటుంది. అదేమి ప్రాబ్లం కాదు, అది హాల్ వాళ్ళు వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9 TV.